హాయ్ వివర్స్. ఇవాళ మనం మొమెంటమ్ ఇండికేటర్ విత్ ఈఎంఐ ఇండికేటర్ ద్వారా ఎలా మనం ట్రేడ్స్ తీసుకోవచ్చు. సో మ్యాక్సిమం 100% సక్సెస్ఫుల్ రేట్ ఉంది. బట్ మీరు బ్యాక్ టెస్టింగ్ చేయండి. బ్యాక్ టెస్టింగ్ చేసినాక ఒక 1 వీక్ 2 వీక్స్ బ్యాక్ టెస్టింగ్ చేసినాక మీరు 1:2 1:1 1:2 1:3 రేషియో కింద మీరు ట్రేడ్స్ తీసుకోండి. ఓకే. సో నౌ ఇది బిట్ కాయిన్ అండి. ఇది బిట్ కాయిన్ చార్ట్. ఇది బిట్ కాయిన్ చార్ట్ కానీ మీరు వేరే బ్యాంక్ నిఫ్టీ కానీ ఏదైనా చార్ట్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు కరెంట్ రన్ అయితే నేను బిట్ కాయిన్ కాబట్టి నేను బిట్ కాయిన్ తీసుకున్నాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ క్లోజ్లో ఉంది, మార్కెట్ క్లోజ్ అయింది. సో క్లియర్గా చూపిస్తుంది చార్ట్లో, ట్రేడింగ్ వ్యూ చార్ట్లో మనకి మార్కెట్ క్లోజ్ అని. కాబట్టి నేను బిట్ కాయిన్ 24/7 రన్ అవుతుంటుంది. దీంట్లో నేను ఇప్పుడు మొమెంటమ్ ఇండికేటర్ ఎలా యాడ్ చేస్తాను. దీంట్లో ట్రేడింగ్ వ్యూలో మొమెంటమ్ ఇండికేటర్ యాడ్ చేద్దాం మొదలు. దాంట్లో సెట్టింగ్స్ కూడా ఎలా చేద్దాము, సెట్టింగ్స్ ఏమేమి ఇద్దాము చూద్దాము. సో మొమెంటమ్ ఇండికేటర్ ఇక్కడ ఉంది. దీన్ని ఫేవరెట్లో యాడ్ చేసుకుని కావాలంటే స్టార్ మార్క్ క్లిక్ చేసి దెన్ మొమెంటమ్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇండికేటర్ వచ్చేవరకు ఈఎంఏ. సో మల్టిపుల్ ఈఎంఏ. ఓకే, మల్టిపుల్ ఈఎంఏ అంటే మల్టిపుల్ ఏమంటే మోర్ దెన్ వన్ ఇండికేటర్ ఉంటుంది ఇంట్లో. మోర్ దెన్ వన్ ఈఎంఐ ఇండికేటర్, దాన్ని కూడా క్లిక్ చేయండి. లేదు ఈ మూవింగ్ యావరేజ్ యాడ్ చేసి దాంట్లో సెట్టింగ్స్ అన్నీ చేంజ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. సో దీంట్లో నేను ఏం చేస్తున్నాను, సెట్టింగ్స్ ఈఎంఐలో ఒకటి 10 ఉంది, ఇంకొకటి 34 చేస్తుంది. 36, బెటర్ మేక్ ఇట్ 36. ఓకే. సో 10 and 36 విత్ సోర్స్ క్లోజ్ మాత్రమే తీసుకున్నాను. 50 100 నేనేం తీసుకున్నట్లేదండి, నేను రిమూవ్ చేస్తున్నాను. సో 10 and 20. సో రెడ్ అండ్ గ్రీన్ కొంచెం స్ట్రెంత్ పెంచుకోండి, కలర్ స్ట్రెంత్ కావాలంటే బెటర్గా. రైట్, రెడ్ కలర్ కూడా స్ట్రెంత్ మార్చేస్తున్నాను. ఫైన్. సో ఈఎంఏ మనకు రెడీ అయిపోయింది ఇక్కడ. దెన్ మొమెంటమ్ వచ్చేవరకు మొమెంటమ్ సెట్టింగ్స్లో వెళ్ళి 36 పెట్టండి. సో ఇంతకుముందు 10 ఉండే, నేను 36కి మార్చాను. ఓకే, రైట్. అండ్ ఇన్ దిస్ సోర్స్ వచ్చేవరకు క్లోజ్. ఫైన్. మొమెంటమ్ రైట్. సో సెట్టింగ్స్ కూడా అయిపోయిందండి, మొమెంటమ్ యాడ్ చేసాం. బట్ మొమెంటంలో మనకు ఇక్కడ స్కేల్ వచ్చేవరకు 100 తీసుకోండి. Alt+H ఎంటర్ చేస్తే మీకు దాన్ని డబుల్ క్లిక్ చేయండి, ఒక లైన్, హారిజంటల్ లైన్ వచ్చింది. దాంట్లో కోఆర్డినేట్స్ వచ్చేవరకు 100. సో కోఆర్డినేట్ 100 పెట్టాను నేను. ఫైన్. సో మళ్ళీ ఒకసారి వెరిఫై చేద్దాం. ఇన్పుట్స్లో 36 క్లోజ్, సోర్స్ క్లోజ్, లెంత్ వచ్చేవరకు 36. దెన్ స్టైల్ మొమెంటమ్ Alt+H మనకు ఒక హారిజంటల్ లైన్ గీసి దాన్ని మన వాల్యూ కోఆర్డినేట్స్లో 100 ఎంటర్ చేయండి. 0 ఉంటుంది బట్ 100 ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మన ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి చూడండి. మనకి ఇక్కడ ఇంతకుముందు బిట్ కాయిన్ ట్రేడ్లో ఇక్కడ బుల్లిష్ బార్ క్రియేట్ అయింది. బుల్లిష్ బార్ క్రియేట్ అయ్యి మన 10 ఈఎంఐ క్రాస్ 36 మీద క్రాస్ అయింది అబోవ్. ఈ గ్రీన్ ఈఎంఐ ఏదైతే ఉందో ట్రెండ్ లైన్, ఈ లైన్ పైన మన రెడ్ జంప్ అయింది. బట్ ఇక్కడ ఒక రిట్రేస్మెంట్ కావాలి మనకి.
చూడండి నేను కొంచెం సైజ్ పెంచుతాను. బార్ క్రియేట్ అయింది కానీ ఇమీడియట్గా తీసుకోవద్దండి, రిట్రేస్మెంట్ కావాలి మనకి. ఇక్కడ క్రాస్ అయినాక 100% ఒక రిట్రేస్మెంట్ కావాలి. రిట్రేస్మెంట్ అయినాక మనకు అక్కడ ఈ గ్రీన్ పైన మనకు రిట్రేస్మెంట్ క్యాండిల్ వచ్చి ఆగి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో నెక్స్ట్ క్యాండిల్ పైన తీసుకొని కావాలంటే ఈ రిట్రేస్మెంట్ జరిగిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ పైన ఈ నెక్స్ట్ క్యాండిల్ కావాలంటే ఈ నెక్స్ట్ క్యాండిల్ తీసుకున్నా పర్లేదు. సో ఈ నెక్స్ట్ క్యాండిల్ పైన మీరు మన పరంగా నెక్స్ట్ క్యాండిల్ అంటే 67,808. ఓకే, సో టార్గెట్ చూడండి. ఫస్ట్ టార్గెట్ మనకి ఇక్కడ ఈ ప్రీవియస్ హై ఉందిగా, ప్రీవియస్ హై మనం తీసుకుందాము ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ మళ్ళీ ఫస్ట్ టార్గెట్ టచ్ అయింది, సెకండ్ టార్గెట్ టచ్ అయింది, మళ్ళీ థర్డ్ టార్గెట్ కూడా మోర్ టచ్ అయింది. చూడండి ప్రీవియస్ హై ఇక్కడ ఉంది దీనిపైన. సో ఈ ప్రీవియస్ పైన పెడితే మళ్ళీ టచ్ అయిపోయింది. సో ప్రీవియస్ హై ఏదైతే ఉందో నేను ట్రెండ్ లైన్స్ గీసుకున్నాను. ఆ ట్రెండ్ లైన్స్ టచ్ అయ్యి ఇంకో నెక్స్ట్ టార్గెట్ టచ్ అయింది, నెక్స్ట్ టార్గెట్ టచ్ అయ్యి అక్కడ ఇండ్యూస్మెంట్ క్రియేట్ అయింది. సో అక్కడ ఇండ్యూస్మెంట్ క్రియేట్ అయ్యి మళ్ళీ కిందికి వచ్చేస్తుంది. బట్ ఇక్కడ కన్ఫర్మేషన్ మనకు మూమెంటం ఉందా, ఇది మూమెంటం మనకు 100%. ఇప్పుడు ఏదైతే బుల్లిష్ బార్ క్రియేట్ చేసి రిట్రేస్మెంట్ ఇచ్చిన మూమెంటం కన్ఫర్మేషన్ మన మూమెంటం ఇండికేటర్ పైన మనము 100 క్రాస్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ 100 క్రాస్ అయింది, రైట్. ఇక్కడ కన్ఫర్మేషన్ క్లియరెన్స్ ఇచ్చింది, ప్లస్ మళ్ళీ క్రాస్ అయిపోయి పైకి వెళ్ళిపోయింది. సో ఈ 100 క్రాస్ అయి పైకి వెళ్ళిపోయింది. దెన్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు కమ్ డౌన్. ఈ ట్రెండ్ లైన్ కదా కనుక నెక్స్ట్ బార్ క్రియేట్ అయిపోతే దెన్ నెక్స్ట్ టార్గెట్ ఈస్ 67,810 మళ్ళీ. బట్ ఆ ట్రెండ్ లైన్ దాటాలి, ఒక బార్ క్రియేట్ కావాలి అంటే మనకి ఇక్కడ ఈ రెడ్ అనేది బిలో మన గ్రీన్ ఈఎంఏ 36 ఈఎంఏకి క్రాస్ కావాలి. ప్లస్ ఇక్కడ మన మూమెంటం లైన్ ఈ 100 బిలో క్రాస్ కావాలి. బిలో క్రాస్ కొన్నంత వరకు మీరు ట్రేడ్ తీసుకోవద్దు, ఎంట్రీ తీసుకోవద్దు, సెల్ ఎంట్రీ తీసుకోవద్దు. యాక్చువల్లీ బుల్లిష్ ఉంది, బిట్కాయిన్ బుల్లిష్లో ఉంది. సో వెయిట్ చేయాలి. ఓకే, ఇన్వెస్టర్స్కి అయితే ప్రాబ్లం లేదు, ట్రేడర్స్కి అయితే మీరు టార్గెట్స్ తీసుకొని బయటకు వచ్చేయాలి. ఇన్వెస్టర్స్ అంటే ప్రాబ్లం లేదు, దే కెన్ పుట్ ఫర్ లాంగ్ టర్మ్ బుల్లిష్. సో బుల్లిష్ ఇప్పుడు కొనుక్కొని పెట్టుకోవచ్చు, బిట్కాయిన్ కొని పెట్టుకోవచ్చు మీరు. సో మన ఇండియాలో లీగలే అండి, బిట్కాయిన్ వచ్చేసరికి ఇండియాలో లీగల్. ఈవెన్ డెల్టా ఎక్స్చేంజ్ కంపెనీ వాళ్ళు లైసెన్స్ తీసుకున్నారు ఇండియా నుంచి. సో లైసెన్స్ ఉంది వాళ్ళకి. సో డెల్టా ఎక్స్చేంజ్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, స్టిల్ ఇక్కడ మనకి క్రాస్ కాలేదు, చూసారా. ఈ ట్రెండ్ లైన్ పైన ఆగి మళ్ళీ పైకి వెళ్ళింది. సో స్టిల్ మనకి ఇంకా క్రాస్ కానంత వరకు, ఈ రెడ్ బిలో క్రాస్ కానంత వరకు, గ్రీన్ బిలో క్రాస్ కానంత వరకు మనం ట్రేడ్ తీసుకొద్దుంది. ఇండ్యూస్మెంట్ క్రియేట్ అయింది అంటే చాలా ట్రై చేసింది పైకి వెళ్దామని. బట్ స్టిల్ ఎందుకంటే ఇక్కడ మనకు ప్రీవియస్ అయ్యి చూపిస్తుందిగా క్లియర్గా, ప్రీవియస్ అయ్యి ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో దాని తర్వాత పైకి వెళ్ళాలి అంటే ఇది కనుక బ్రేక్ అయ్యి ఇక్కడ ఒక క్యాండిల్ క్రియేట్ అయిందంటే, సో నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉంది, 69,193. ఇంతకుముందు వీడియో ఒకటి పెట్టాను, ఆ వీడియోలో చూడండి, నేను టార్గెట్స్ ఇచ్చాను. 69,193 టార్గెట్ ఉంది. ఒకవేళ ఇక్కడ బార్ కనుక క్రియేట్ అయితే, ఓకే, సో నైట్ కదా కొంచెం ట్రేడ్స్ తక్కువ ఉండొచ్చు కాబట్టి వెయిట్ చేయాలి. బట్ సెల్ తీసుకోవడానికి వీలు లేదండి ఇప్పుడు ఇంకా. ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా ఇంకో ట్రేడ్ చూద్దాం, ప్రీవియస్ ట్రేడ్ చూద్దాం. ప్రీవియస్ ట్రేడ్లో కూడా ఇక్కడ క్రాస్ అయింది, ఇగో ఇలా క్రాస్ కావాలి మనకి. ఇలా క్రాస్ అయ్యి బార్ క్రియేట్ అయిన ఇక్కడ తీసుకుంటే, లేదు మన రిట్రేస్మెంట్ జరిగింది ఇక్కడ చూడండి, పైకి కిందికి వచ్చి మళ్ళీ పైకి రిట్రేస్మెంట్ జరిగింది, పై దాకా రిట్రేస్మెంట్ జరిగి ఈ నెక్స్ట్ క్యాండిల్ ఏదైతే క్రియేట్ అయిందో ఆ క్యాండిల్ దగ్గర మనము, ఈ క్యాండిల్ దగ్గర మనము చూడండి మనకు పిన్ బార్ కూడా క్రియేట్ అయింది ఇక్కడ. ప్లస్ మన నెక్స్ట్ క్యాండిల్ దగ్గర మనం తీసుకున్నామంటే సెల్ టార్గెట్ ఎంతవరకు రీచ్ అయింది చూడండి.
టార్గెట్ ప్రీవియస్లో టార్గెట్ టచ్ అయిందా, ప్రీవియస్లో టార్గెట్ టచ్ అయిందా, ఎస్. ప్లస్ మనకి ఇక్కడ ఇది కూడా మూమెంటం ఇండికేటర్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏమని, ఇది నెగటివ్ సెల్ సిగ్నల్ ఉందని, బిలో 100 కింద క్రాస్ అయింది. సరే మళ్ళీ ప్రీవియస్ ట్రేడ్ చూద్దాం. ఇక్కడ క్రాస్ అయింది, క్రాస్ కాగానే మన మొమెంటమ్ ఇండికేటర్ కూడా క్రాస్ అయింది, అబౌవ్ 100 క్రాస్ అయిందా, ఎస్. సో ఇలా మనం ట్రేడ్స్ మినిమం 1:2 రేషియో కానీ టార్గెట్స్ పెట్టుకొని తీసుకుంటే 5 మినిట్స్ నేను చూపించింది 5 మినిట్స్ టైం ఫ్రేమ్ అండి. ఈ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మీరు ట్రై చేసుకోవచ్చు. ఓకే, ఇలా మొమెంటమ్ ఇండికేటర్ విత్ మొమెంటమ్ సెట్టింగ్స్ వచ్చేవరకు 34 కానీ 36 కానీ మీరు సెట్ చేసుకోండి. అండ్ మిడిల్ లైన్ వచ్చేకి 100. సో 100 అబోవ్ బై సిగ్నల్, 100 బిలో అయితే సెల్ సిగ్నల్. బట్ దీనికి ఇంకో ఇండికేటర్ ఏం యాడ్ చేస్తున్నాం, ఈఎంఐ 10+34 కానీ 36 కానీ యూజ్ చేసుకోండి ఇది కూడా. సో 10 క్రాస్ అబోవ్ 36 అయితే బై విత్ మొమెంటమ్ అబోవ్ 100. 10 క్రాస్ బిలో 36 సెల్. మరి టార్గెట్ ఏమంటారు, టార్గెట్ వచ్చరికి ప్రీవియస్ హై ఆర్ ప్రీవియస్ లో. సెల్ వచ్చినప్పుడు ప్రీవియస్ లో అవుతుంది, బై ఉన్నప్పుడు ప్రీవియస్ హై. సో ప్రీవియస్ హై టార్గెట్ 1 టార్గెట్ 2 అలా మనం టార్గెట్. చాలామందికి డౌట్ అండి, టార్గెట్స్ ఎలా తీసుకోవాలి అనేది చాలామందికి డౌట్. టార్గెట్ సింపుల్ అండి, ప్రీవియస్ హై ప్రీవియస్లోనే మీరు చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క చార్ట్ చెక్ చేసుకోండి, ప్రతి ఒక్క సెక్టర్ ఇండెక్స్ కానీ ఏదైనా చెక్ చేసుకోండి. ప్రీవియస్ హై ప్రీవియస్లోనే టార్గెట్స్ ఉంటాయి చాలా వరకు, 99% అవే. ఏదైనా మార్కెట్ న్యూస్ వచ్చి సడన్ డౌన్ అయితే అది డిఫరెంట్ కేస్, బట్ స్టిల్ మ్యాక్సిమం ప్రీవియస్ హై ప్రీవియస్లోనే తీసుకుంటుంది. ఇంతకుముందు కూడా చూపించాను నేను ట్రెండ్ లైన్స్ గీసి ఇక్కడ హారిజంటల్ లైన్స్ గీసాను, హారిజంటల్ ట్రెండ్ లైన్స్ గీసేసి నేను చూపించాను ప్రీవియస్ హై ప్రీవియస్లో అని. అలా ఫైన్ గైస్, దీంతో మీరు ట్రేడ్స్ బ్యాక్ టెస్ట్ చేయండి. ఒక 1 వీక్ కానీ 2 వీక్స్ కానీ బ్యాక్ టెస్ట్ చేయండి. దెన్ 1:2 రేషియో కింద మీరు ట్రేడ్ తీసుకోండి. ప్లస్ కమెంట్ చేయండి ఇన్ కేస్ ఇఫ్ ఎనీవన్ గట్ సక్సెస్ఫుల్ ట్రేడ్ అండ్ బ్యాక్ టెస్టెడ్ వెల్ ఆర్ సంథింగ్ ఎల్స్ వీ నీడ్ టు ట్యూన్ దిస్, లెట్ మీ నో. ఇంకేమైనా ట్యూన్ చేయాలి, ఇంకేమైనా టెస్ట్ చేయాలి అనుకుంటే కమెంట్ పెట్టండి, విల్ వర్క్ ఇట్ ఆన్ దట్. దానిపైన మనం వర్క్ చేద్దాం. ఫైన్, హోప్ యూ ఎంజాయ్డ్ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఫైన్, విల్ సీ ఇన్ ద నెక్స్ట్ free class again. Okay, thank you, Andy.